ఢిల్లీ పోలీసుల నోటీసులకు సీఎం రేవంత్ రెడ్డి తరపున అడ్వకేట్ సౌమ్య గుప్తా రిప్లై ఇచ్చారు. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ రేవంత్ రెడ్డిది కాదన్నారు సౌమ్య గుప్తా. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ను సీఎం రేవంత్ హ్యాండిల్ చేయట్లేదన్నారు. ఫేక్ వీడియో ఏ డివైస్ నుంచి షేర్ అయిందో రిప్లై ఇచ్చామన్నారు. రేవంత్కు ఆయన పర్సనల్ అకౌంట్తో పాటు సీఎం అకౌంట్ ఉందన్నారు. రేవంత్ రెడ్డికి అమిత్ షా వీడియోకు ఏ సంబంధం లేదన్నారు సౌమ్య గుప్తా. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను షేర్ చేశారని ఆరోపిస్తూ స్టేట్ కాంగ్రెస్ నేతలకు ఇటీవల నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు సీఎం రేవంత్ రెడ్డి తరపున అడ్వకేట్ సౌమ్య గుప్తా రిప్లై ఇచ్చారు. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ రేవంత్ రెడ్డిది కాదన్నారు సౌమ్య గుప్తా. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ను సీఎం రేవంత్ హ్యాండిల్ చేయట్లేదన్నారు. ఫేక్ వీడియో ఏ డివైస్ నుంచి షేర్ అయిందో రిప్లై ఇచ్చామన్నారు. రేవంత్కు ఆయన పర్సనల్ అకౌంట్తో పాటు సీఎం అకౌంట్ ఉందన్నారు. రేవంత్ రెడ్డికి అమిత్ షా వీడియోకు ఏ సంబంధం లేదన్నారు సౌమ్య గుప్తా. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను షేర్ చేశారని ఆరోపిస్తూ స్టేట్ కాంగ్రెస్ నేతలకు ఇటీవల నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. एलिगेशन जो है वो ये है कि आईएनसी तेलंगाना एक ट्विटर हैंडल है जिसके नाम से ये वीडियो शेयर करा गया एंड दैट इज़ व्हाट जो हमें 91 का नोटिस मिला है उसमें यही बस पूछा गया था कि वो जो ट्विटर हैंडल है वो कौन से डिवाइस से वो जो वीडियो है वो शेयर हुई है और उस रिगार्ड में एक रिप्लाई दिया गया है रेवंत रेड्डी जी की तरफ से एज अ विटनेस दैट ही जो वो ओनर नहीं है उस ट्विटर हैंडल के, ना ही वो हैंडल करते हैं. उनका एक पर्सनल अकाउंट है और उनका एक ऑफिशियल सीएम का अकाउंट है जिन दोनों की डिटेल्स ऑलरेडी मतलब इट्स पब्लिकली नो. So INC Telangana ko he is not the owner of the account. Absolutely, this is the pointed short reply. Only here to file reply on behalf.